మా సూపర్. హ్మ్. బాగుంది. హ్మ్. చెప్తే కాదు తింటే ఏర్పడుతుంది. ముళ్ళ గురించి భయం. ఇట్లా ఎండిన హ్మ్. చేపకు ఇట్లా పీసెస్ పీసెస్ లాగా తినొచ్చు. హ్మ్. మా అమ్మమ్మనైతే అట్నే చిన్న చిన్న చేపలైతే అట్నే నమ్మితే మేము ఊకే చూస్తుంటాం. చిన్నగా ఉంటాయి మా అప్పుడు. అప్పటినుంచి తిన్నోళ్ళు. అందరికీ నమస్తే. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏందంటే ఇవి అట్టి చేపలంటే ఇవి చేపలు ఉడక దొడ్డు ఉన్నాయి. ఎందుకంటే చిన్న చిన్నవి కాదు పెద్దగా ఇంత ఇంత పెద్దగా కానీ ఎండబెట్టిన చేపలు. మంచిగా క్లీన్ చేసిన మీకు చూపించలేను. ఇక ఏంటంటే క్లీనింగ్ అన్నది ఇట్లా ముండిద్దంతా రాయాలి, మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఇక గరం నీళ్ళు పోసి ఇట్లా అన్నీ పక్కలు ఉడక ఇక తెల్లగా ఇట్లా చేసుకోవాలి. మంచిగా కడిగిన ఇక ఒక 4-5 సార్లు కడిగి ఉప్పేసి కడిగి నిమ్మకాయ వేసి కడిగి పసుపు వేసి మంచిగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్నాక అనుకుంటే ఓ టేస్ట్ ఓ లెవెల్ ఉంటుంది. ఇక ఆ రోజులలో వెనకటి రోజులలో చేసినట్టు చేస్తాం, మా బాపమ్మ చేసినట్టు చూడుండ్రి. ఇక ఏమేం కావాలన్నది చూపిస్తారు అలా తేజ. ఎండు చేపలు ఇట్లా వక్కలు కోసుకున్న, ధనియాలు, ఆనియన్ 2, కాజు ఉంటే వేసుకోవడం లేకుంటలేదు, ఇది మీ ఆప్షన్. చింతపండు అయితే తెలుసు కదా, కొంచెం కొత్తిమీర, మెంతులు, కుడక పౌడర్గా 2-3 లవంగాలు, 2 ఇలాచీలు వేసిన పట్టింది ఉన్నది. మీరు అట్లా పట్టుకోండి, ఇంతదో కుడక అట్లా. మెంతాకు ఉంటే వేసుకోండి, టేస్ట్ బాగానే ఉంటుంది. మెంతులు వేస్తా, మెంతాకు ఉడికేస్తా. ఇగో జీలకర్ర, కరివేపాకు, 3 పచ్చిమిర్చి, ఆనియన్ అయితే 2 కదా, కొత్తిమీర, ధనియాలు అంటారు, కొత్తిమీర అంటారు, ఏదనుకుంటే అది. ఇక కారం ఉప్పు ఇవి అయితే తెలుసు కదా, నూనె అయితే తెలుసు కదా మీకు, ఇంతల్ని కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా వేసుకోవాలి, బాగా వేసుకోవద్దు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా. సరే చూపిస్తాను నేను, ఇది కట్ చేసుకొని నాకు చూపిస్తాను. ఏంటంటే చూస్తేనే ఇట్లా వేసేసుకోవాలి, అట్లా ఉంటుంది. ఇక అది తింటే మాత్రం ఇక మనకు నీసు వాసన అన్నది ఉంటుంది, ఏముండదు. అంతా క్లీన్గా గరం నీళ్ళు పోసి క్లీన్ చేసేసిన. గరం నీళ్ళు మంచిగా మసలెట్ నీళ్ళు పోసి పసుపు, ఉప్పు, నిమ్మకాయ ఇవన్నీ వేసి కడిగిన, మంచిగా గడుక్కొని. ఇట్లా ఈ ఎండి చేపలల్లా మంచి ప్రోటీన్ అన్నది ఉంటుందట. ఇక నాకే చెప్తారు, ఇక ఎందుకంటే నేను తెలుసు, ఇక మీకు తెలుసు కావచ్చు. దీని కొరకు ఎండి చేప గురించి తెలుసుకోండి, సరేనా. ఒక 1/2 టీ స్పూను మెంతులే, 1/2 టీ స్పూన్ కంటే సగంలో సగం మెంతులు, ధనియాలు చిన్నది టీ స్పూను, 4 టీ స్పూన్లు వేస్తున్నా. 4 టీ స్పూన్లు వేసి, చిన్నగా ఉంది, పెద్దగా ఉంటే 2 టీ స్పూన్లు వేసుకోండి. జీలకర్ర 1/2 టీ స్పూన్ జీలకర్ర. మళ్ళీ తాలింపుకి వేసుకుంటా చూడుండ్రి. కాజు ఒక 6-7 దాకా కాజు వేసుకోండి. ఇప్పుడు కుడక నేను పట్టింది లేకపోతే లవంగాలు, ఇలాచీలు ఒక 4 లవంగాలు, ఇలాచీలు 2, కుడక ఇంత కుడక ఒక్క పట్టింది ఉన్నది, మీరు పట్టుకోండి. వాసన వస్తుంది మనకు ఏగిందన్నది. ఇట్లా మారనీయప్పుడు, మారితే మంచిగా ఉండదు, టేస్ట్ అన్నది రాదు. ఇప్పుడు స్మెల్ వస్తుంది. ఇది మీరు ఇట్లా పట్టుకోకూడదు, ఇది నాకు అలవాటు గరము పట్టుకుండు. బాగా గరం ఏం లేదు, వాసన స్మెల్ వస్తున్నాయి అంటే మంచిగా గోల్ని మంచిగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసుకుంటాం. ఇది గొలిచిన ఆయిల్ ఉన్నది వేస్తున్నా. పల్లి ఆయిల్. మళ్ళీ ఆయిల్ ఉన్నా కానీ మనకు కర్రీకి అవసరం వస్తుంది. ఆనియన్ గొలుచుకుంటాం. ఆనియన్ గొలుచుకున్నాక నేను చెప్తా. ఒకసారి 2 ఉల్లిగడ్డలు ఇంత పెద్దవి తీసుకున్నా కదా, ఒకటి పెద్దగా ఒకటి చిన్నది తీసుకున్నా కదా. చిన్నది తాలింపుకేస్తా, పెద్దది ఒకటి వేయించుకొని పేస్ట్ పట్టుకుంటా చూడు. ఇవి వేయించుకుంటున్నా, ఇవి తాలింపుకేస్తాయి చూడు. తాలింపుకి వేసుకుంటాను, పక్కకు పెట్టిన. కరివేపాకు గుడక టేస్ట్ బాగుంటుంది. ఇవి వేయించుకోవాలి, గోల్డ్ కలర్ వేయించుకోవాలి. అవి చల్లగా కావాలి, ఎర్రగా కావాలి. ఈ చల్లగా వెనక పట్టుకుంటాం. గరం ఉన్నాయి.
ఇవే కానీ చల్లగాని పట్టుకుంటున్నా చూడండి. ఇవి అప్పటి వరకు ఇవి ఎగుతాయి. ఎర్రగా వేయించుకోవాలి. పచ్చి పచ్చిగా ఉంటే ఉడితే అంత మంచిగా రాదు. ఎగండి మంచిగా ఎగండి. ఇవి మిక్స్ చేస్తాం. మిక్స్ చేస్తాయి. ఇవి పట్టుకుంటాం. పట్టుకున్న తర్వాత పొడి చేసి ఇలా సన్నం పట్టుకోవాలి. సన్నం పట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు కాజు, ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇవైతే పట్టుకున్నాం కదా. ఇప్పుడు కుడక పౌడర్ ఉడికి ఇలా వేసేస్తాయి. మనం పట్టుకోకపోతే అన్నీ కలిసి ఇప్పుడు ఆనియన్ వేసేస్తాం. అన్నీ ఒకటి జాల మిక్స్ మెత్తబడ్డది. ఇగో ఇది బంద్ చేస్తున్నా. ఇవి పట్టుకున్నాకనైతే మనకి ఆయిల్ ఉంటుంది కదా. ఈ ఆయిల్ అయితే మన కర్రీకి అవసరం వస్తుంది. ఇలా వేసేస్తుంది. ఇది ఎప్పుడు వేస్తా అన్నది నేను పట్టినాక చూపిస్తాను. చల్లగైనాక పట్టాలి. చల్లగైనాక కొన్ని వాటర్ వేసుకోరు, ఏం కాదు. కొంచెం వాటర్ వేసుకుంటే మనకు మెత్తగా గుజ్జులాగా వస్తుంది. కొంచెం వాటర్ వేసుకుంటే చల్లగా అవుతుంది, మనకు పట్టుకోవచ్చు. కొంచెం వాటర్ వేసుకుందాం. కొద్దిగా వేస్తా. అట్టి చేపలు అంటే ఈ రోజుల్లో తిన్న వాళ్ళకు తినాలి అన్నది. కొద్దిగా వాటర్ వేసుకుంటాం. పేస్ట్ లాగా అవుతుంది. ఓకే, పట్టుకున్నాక నేను ఆనియన్, కాజు, ధనియాలు, జీలకర్ర, మెంతులు పేస్ట్ ఇవన్నీ ఉల్లిగడ్డ ఎప్పుడు వేస్తా అన్నది చెప్తాం. చెప్తా. ఇది ఎప్పుడు వేస్తా అన్నది చూడదు, మీరు చూస్తే అర్థం అవుతుంది. ఎప్పుడు వేస్తా, ఏం వేస్తా, ఎట్లా చేస్తా అన్నది టేస్ట్ అయితే ఒళ్ళివల్ ఉంటుంది. ఇక నేను చెప్పలేదు. అట్టి చేపలు అంటే ఇంత బాగుంటుందా అన్నది ఒకటి వస్తుంది. నేను చెప్తున్నా. నమ్మి చేసుకున్నంటే అంత కమ్మ ఉంటుంది. ఇక స్టవ్ స్టార్ట్ చేస్తున్నా. స్టవ్ స్టార్ట్ చేయకుండా కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. అలా ఆయిల్ ఉన్నది కదా, 2 పావులు వేసి 3 పావులు అన్నట్టు లెక్క. కొన్ని మెంతులు ఉడక తాల్పుకి వేసుకోండి. తాల్పుకి వేసుకుంటే నూనె కమ్మగా వస్తుంది. పట్టినవు కదా అన్నట్టు ఉంటుంది. కానీ పట్టినా కానీ వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం గరం కానీ ఎగుతుంటాయి, అన్నీ ఎగుతుంటాయి. ఇక ఆనియన్ వేస్తున్నా. అట్టి చేపలు తినని వాళ్ళు బాగా ఉంటారు. మా తేజ మాత్రం తినది. ఇంత నేను చేస్తా కదా, తేజ తినది. టేస్ట్ అక్కకి ఇష్టం. అక్కకైతే సూపర్. ఇక మేము అందరం తింటాం అక్కకి. నానమ్మనైతే బాగా ఇష్టపడుతుంది అట్టి చేపలు అంటే. నానమ్మ మంచిగా తింటుంది, అమ్మమ్మ తక్కువ. అవి పచ్చి చేపలు తింటుంది. గోలేదు మంచిగా ఎర్రగాలి. పేస్ట్ 1/2 టీ స్పూన్ వేసుకోరు, ఎక్కువ పట్టదు. 1 టీ స్పూన్ పట్టది. ఎందుకంటే మనము కొంచెము ఫిష్లో అయినా ఎండ్లైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ తక్కువనే వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసిన చూడండి, ఒక 4-5 పచ్చిమిర్చి వేసిన. కరివేపాకు వేసిన. ఫ్రెష్ కరివేపాకు మంచిగా కడుక్కొని వేసుకోండి. ఇప్పుడు వర్షాకాలము ఉప్పేసి కడుక్కోరు. ఏ కూరగాయలైనా ఉప్పేసి కడుక్కుంటే మనకి ఏం కాదు. ఆకుకూరలు తిన్నా కూడా ఉప్పేసి కడుక్కోరు. కూరగాయలు కూడా పండ్లు అయినా కానీ ఉప్పేసి కడుక్కుంటే మనకు ఇబ్బందులు కావు. కొంచెం మెంతి కూర, మెంతులు వేసినావు కదా, మెంతి కూర వేస్తున్నాం. ఇది కూడా టేస్ట్ బాగుంటుంది. ఇట్లా మనం పచ్చితనం వేస్తే చూడండి. మంచిగా ఇట్లా గోలుతుంది. ఇప్పుడైతే ఇవన్నీ మంచిగా గోలుతున్నాయి కదా. చెయ్యరాని అమ్మాయిని గుర్తు పెట్టుకొని నేను చెప్తా. ఎందుకంటే చెయ్యరాని వాళ్ళు కూడా ఇట్లా చూసి ఇట్లా వేసుకోవాలి. చెయ్యొచ్చు నువ్వు చేసుకుంటాను. చేయరాని వాళ్ళని గుర్తు పెట్టుకొని నేను ప్రతిదీ చెప్తా. మాకు తెలుసు కదా అంటారు తెలిసిన వాళ్ళు. తెలియని వాళ్ళకి మాత్రమే ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. నూనెకు ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. మనకు టేస్ట్ అన్నది మంచిగా వస్తుంది. ఎప్పుడైనా ఆయిల్కు ఉప్పు వేసుకోరు. 2 టీ స్పూన్లు వేస్తున్నా. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. మనం పులుసు పోసినాక తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు. ఇప్పుడు కారం గుడక గోలితే కమ్మగా వస్తుంది. కారం వేసుకుంటా. ఆయిల్ కారం వేసుకున్నామంటే గోలితే టేస్ట్ మంచిగా ఉంటుంది.
ఇక గిన్నెని కొంచెం చిన్న చిన్నగా మిస్టేక్ చేసి అట్లా కుదరలేదు అట్లా రాలేదు అన్నది ఉంటుంది. ఇది 6 టేబుల్ స్పూన్ లెక్క ఉన్నది. మనం 4 టీ స్పూన్లు వేసినట్టు దీంతో వేస్తే టీ స్పూన్లు వేసినట్టు. కాజు, మనం కొబ్బరి పౌడరు, ఇలాచి, లవంగం, మెంతులు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ మనం పేస్ట్ పట్టుకున్నాం కదా. ఇది వేస్తున్నా చూడండి, నూనెకి వేస్తున్నా. నూనెకి వేయకపోతే పచ్చి పచ్చి కాజు ఉంటే వేసుకోండి, లేకుంటే వదిలేయండి. అందరికీ ఓ టైంలో ఉండదు కావచ్చు. కొబ్బరి పౌడర్ వేసుకోండి. ఇప్పుడు కలిపేసుకుందాం. ఇవన్నీ గోలుతాయి కదా, కమ్మగా వస్తుంది. గోలాలి, పచ్చనం పోవాలి. పచ్చనం పోతేనే మంచిగా ఉంటుంది. మసాలాలన్నీ పట్టుకుంటాయి. సన్న మంట మీద పొంచితే మంచిగా ఉంటుంది. ముక్కలు ఇట్లా తెల్లగా గడుక్కోండి. స్మెల్ లేకుండా గడుక్కుంటేనే మంచిగా ఉంటుంది. ఉంటుంది అట్టి చేపలు అంటే స్మెల్ ఉంటుంది. ఉప్పు, పసుపు, నిమ్మకాయ ఇవన్నీ వేసి కడుక్కున్నామంటే మంచిగా ఉంటుంది. పసుపు ఉడికేయాలి, నిమ్మకాయ వేసి కడుక్కోవాలి, ఉప్పు వేసి కడుక్కోవాలి. ఇది ఎండి చేపలు అన్నది మనకు బాడీకి గుడక మనం పచ్చి చేపల కంటే మంచిది అంటారు. అప్పుడు పెద్ద మనుషులు ఎరువులు ఇట్లా మొత్తం డబ్బాలలో చేసి పెట్టుకుందరు. రొయ్యలు, అట్టి చేపలు, ఇక ఎండ్ల కూరగాయలలో వేస్తురు. మా బాపమ్మ అయితే కూరగాయలలో వేస్తుండే, ప్రతి కూరగాయలల్లో వేసి అంటుండే. ఒక పొద్దులు నడే బంధు మూత పెట్టేసుకుంటా. 2-3 నిమిషాలు, 5 నిమిషాల తర్వాత చూద్దాం. పులుసు మసాలా అంతా పట్టుకోవాలి. ఛార్జింగ్ తొందర అయిపోతుంది. ఇట్లా మసాలా అంతా పట్టుకుంది. ఆడుంది అనుకునేరు, ఇట్లా గోలితేనే బాగుంటుంది. మసాలాలో గోలితే మంచిగా ఉంటుంది నూనె కంటే. ఇప్పుడు నేను ఆనియన్, కాజు ఇవన్నీ పేస్ట్ పట్టుకున్నా కదా, ఈ వాటర్ పోసేస్తున్నా. లోపుకుని వేస్ట్ కానీ ఇవ్వద్దు. చింతపండు ఇంత నిమ్మకాయ, అది బాలంతా, చిన్న బాలంతా చింతపండు తీసుకున్నా. మంట ఎక్కువ పెట్టుకోవాలి. పాత చింతపండు ఇది, కొంచెం బ్లాక్ ఉంది. పాత చింతపండు టేస్ట్ బాగా వస్తుంది. మంచి అట్టి చేపలు అంటే ఇట్లా గ్లో వస్తుంది. మనం అండుతుంటాం కానీ అవి మంచిగా లేకపోతే మనకు రాదు. ఇవి మంచిగా ఫ్రెష్ మొన్న తెచ్చినాయే, బాగా రోజులే గుడక కాదు. ఏంటంటే ఎన్ని రోజులైనా ఉంటుంది కానీ కొంచెం దొడ్డు చేప కదా, పెద్దవి కదా, ఎందుకంటే ఎక్కువ రోజులు ఉంచద్దు, తొందర వేసుకునే చూడాలి. అసంటి ఏ చిన్న చిన్న గిద్ద ఉంటాయి చూడు, అవి ఎక్కువ రోజులైనా కానీ అవి ఎండిపోయినట్టు ఉంటుంది. దీనికి కొంచెం మాంసం ఉంటుంది కాబట్టి ఇట్లా ఇంకొంచెం వాటర్ పోసుకుందాం. బాగా చిక్కగా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక గ్లాస్ మీద సగం దాకా పోసిన వాటర్, అది కూడా కొంత ఎత్తుంది. మీరు ఎట్లా చిక్కగా తినాలనుకుంటే చిక్కగానే, కొంచెము సూప్ లాగా ఉండాలంటే ఉడకాలి కదా. ఉడికితే ఎంత బాగా వచ్చింది గ్రేవీ. ఇట్లా ఏ రకంగా ఉండాలి ముక్క ఉడక. ఉడికినాక నేను చెప్తా. ఇగో ఇప్పుడే ఇట్లా పైన వస్తుంది. మంచిగా ఆయిల్ ఇవ్వాలి, ఆయిల్ ఇస్తే టేస్ట్ బాగుంటుంది. ఎట్లా ఉడుకుతుంది చూడు, ఎంత గ్లో వచ్చింది. మనం మండే విధానం ఇట్లా ఉండాలి. రెడీ. అట్టి చేపలు అంటే దొడ్డు ఈ ఉడక ఎండబెట్టి ఇట్లా అమ్ముతారు కదా, మనము ఈ రకంగా వండుకుంటే అంత కమ్మ ఉంటుంది. సూప్ ఈ రకంగా ఉండాలి. సూప్ మాత్రం
ఈ రకంగా మనకు ఏంటంటే పులుసు అన్నది మనము అట్టి చేపల పులుసు అన్నది ఎగుతుండాలి. ముందేమో ఉల్లిగడ్డలు కోసి మొత్తం ఉల్లిగడ్డలతో అండి, ఉల్లిగడ్డలు పక్కకు పెడుతుర్రు పిల్లలు ఇప్పుడు. ఏంటంటే ఓలమైన ఉల్లిగడ్డలు వస్తే తినబుద్ధి అవుతుంది, కొంచెం గ్రైండ్ చేసుకున్నా వేయించుకొని. ఇక ఏంటంటే అట్లా ఉడక వేసుకోవచ్చు, ఇట్లా ఉడక వేసుకోవచ్చు. మరి ఉల్లిగడ్డలు కోసి అట్లా వేయచ్చు కదా అని అంటే అట్లా ఉడక వేసుకోవచ్చు, మొత్తము మనం పేస్ట్ పట్టకుండా. రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా అట్టి చేపలతోటి మేము ముందుకు వచ్చిన మనల్లో లేవు ఇవి అట్టి చేపలు. ఇంకా చిన్న చేపలతో కూడా వండుతా. ముక్కలు పెద్దగా ఉన్నాయి ఇట్లా, నేను చిన్న చిన్న కట్ చేసినా కానీ ముక్కలు పెద్ద. ఈ తలకాయ కండ్లు ఇవన్నీ తీసేసిన. మనకు ఏంటంటే ఎండిన మనకు పచ్చి చేపలకు ఏంటంటే కన్ను తీసేయకపోతే మంచిగా ఉంటుంది, టేస్ట్ ఉంటుందని అంటారు. కానీ ఇక ఎండిపోయిన చేపలకు మాత్రం కన్ను తీసేయదు, ఇది విషయం. ఇప్పుడైతే తేజకి ఎగ్గు ఎగ్గు కర్రీ చేసిన తేజ. ఇక తినను బలవంతం చేయొద్దు, తినేటోళ్ళు తినను. కానీ ఇక ఎవరికి ఇష్టం ఉన్నట్టారు. ఒక ఉల్లిగడ్డ కోసి ఇట్లా చేసేసిన, ఇట్లా గడ్డలు. ఇక ఆమె తిన అన్నప్పుడు తినకపోయి మంచిగా ఉంటుంది, తినండి. ఎండిపోయిన చేపల పులుసు, ఎండు చేపల పులుసు. ఎండు చేపల పులుసు మన వీడియోలో అస్సలు లేదు. తేజ తిన్న రోజులు అస్సలు అండలేను. తినేటోళ్ళు మా ఆయనకి ఇష్టం, మా అక్కకి ఇష్టం, మా మమ్మీకి ఇష్టం. ఇది అండే విధానము బాగుంటే ఇదంతా టేస్ట్ ఏది ఉండదు, బాగుంటుంది. మనం ఎండిపోయిన చేపలే ఎక్కువ తిందురు అప్పటి రోజులల్లో పరుగులు మనం తీసుకొని. ఎప్పుడోసారి పచ్చి చేపలు కానీ ఎండిన చేపలు ఎక్కువ. ఎప్పుడు స్టాక్ ఉంటుండే రొయ్యలు, చేపలు ఇంట్లో పెట్టుకుని. ఇంట్లో ఎప్పుడు స్టాక్ ఉంటుండే. కూరగాయలలో ఒక వంకాయలు వేసి అండు ఇట్లా చేస్తురు. మన దాంట్లో లేదు, మన ఛానల్లో మమ్మీ తిన్నది కాబట్టి ఇది అండలేని ఇన్ని రోజులు. ఇక ఇదైతే అండినా నేను తింటున్నా కాబట్టి అండుతున్నా, ఆమె తిన్నది అట్లా. ఇవి ఏంటంటే మనకు చిన్న చిన్న ఉన్న చేపలేమో నమ్మలేయచ్చు, ఇవి ఇప్పుకోవాలి కొద్దిగా, ముండ్లు పెద్దగా ఉంటాయి కాబట్టి. బాగుంది, చెప్తే కాదు తింటే ఏర్పడుతుంది. ముండ్ల గురించి భయం. ఇట్లా ఎండేది చేపకు ఇట్లా పీసెస్ లాగా తినచ్చు. మా అమ్మమ్మనైతే అట్నే చిన్న చిన్న చేపలు అయితే అట్నే నమ్మితే మేము మూకే చూస్తుంటాం, చిన్నగా ఉంటాయి మా అప్పటి నుంచి తిన్నోళ్ళు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపింది అర్జెంటుగా. ఇట్లా చేసుకొని ఇట్లా తిన్నారంటే మళ్ళీ వేసుకుని అట్టి చేపలు తిననోళ్ళు, ఎండిన చేపలు తిననోళ్ళు తింటారు, కంపల్సరీ తింటారు. ఎంత బాగుంటాయని. మంచిగా ఉంది పులుసు. అసలు ఇది ఎండి చేపలు ఇంత బాగుంటుందా అన్నట్టుంది ఇది విషయం. లైక్ లేదమ్మా, లైక్లు ఇస్తుంటే మనం ముందు మీ ముందుంటా. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపింది అర్జెంటుగా. మనము ఇట్లా చేసుకుందాం, ఇట్లా తిందాం. ఇక మళ్ళీ మన ముందు వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా. ఇక మళ్ళీ ఈ రోజు అయిపోయింది. ఇక మళ్ళీ మంచి వీడియోతోటి వెనకట వంటలతోటి మీ ముందుకు వస్తా. ఏ వంట మీకు కావాలో కామెంట్ ద్వారా పెట్టండి. ఓకే, ఉంటాం.